హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ యొక్క పార్ట్ 4 వీడియో అనేది చేస్తున్నాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 1 నుంచి పార్ట్ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి ఉన్నాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ అనే ప్లేలిస్ట్కి వెళ్తే మీరు ఆ వీడియోస్ అనేవి చూడొచ్చు. దాంతోపాటు ఇండియన్ జియోగ్రఫీ మరియు ఇండియన్ హిస్టరీ మీద కూడా వీడియోస్ అనేవి చేశాము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ వాచ్ దెమ్ టూ. ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి 30 క్వెషన్స్, ఇండియన్ జియోగ్రఫీ నుంచి 30 క్వెషన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఈ క్వెషన్స్‌ని మనము ఏపీపీఎస్‌సి 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి క్వెషన్స్ అనేవి తీసుకొని ఆ రిలేటెడ్ టాపిక్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా మనము డీటెయిల్‌గా అనాలిసిస్ చేసి డిస్కస్ చేశాము. దీని ద్వారా ఆ టాపిక్స్ నుంచి ఏమైనా క్వెషన్స్ రిపీట్ అయితే మిస్టేక్ చేయకుండా కరెక్ట్‌గా ఆన్సర్ చేసేలాగా. మనం ఈరోజు ఇండియన్ సొసైటీలో కమ్యూనలిజం, దాంతోపాటు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి డీటెయిల్‌గా చూద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. 76th question. Who defined communalism as the political assertiveness of a community to maintain its identity in a plural society undergoing modernization? ఆధునికీకరణకు లోనవుతున్న బహువచన సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సంఘం యొక్క రాజకీయ దృఢత్వమే కమ్యూనలిజం అని ఎవరు నిర్వచించారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 ప్రొఫెసర్ రామ్ అహూజా, ఆప్షన్ 2 బిపిన్ చంద్ర, ఆప్షన్ 3 మజుందార్ అండ్ మదన్, ఆప్షన్ 4 రాబర్ట్ మెల్సన్ అండ్ హోవర్డ్ వూల్ఫే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాబర్ట్ మెల్సన్ అండ్ హోవర్డ్ వూల్ఫే. ఈ ఆన్సర్ని మనము డీటెయిల్గా చూద్దాము. సో Robert Melson and Howard Wolfe argued that communalism is not necessarily a primitive or ancient leftover, but rather a modern phenomenon. They suggested that as a society undergoes modernization, different communities compete for resources, power, and status. So, చాలా మంది ఇది ఒక పాత పద్ధతి అనుకుంటారు, కానీ మెల్సన్ అండ్ ఓల్స్ ప్రకారం సొసైటీ మోడర్నైజ్ అవుతున్నప్పుడు పవర్ మరియు రిసోర్సెస్ కోసం గ్రూపుల మధ్య వచ్చే పోటీనే ఈ కమ్యూనలిజం అనేసి అన్నారు. సో మీకు ఇది అర్థమైంది కదా. రాబర్ట్ మెల్సన్ మరియు హోవర్డ్ వూల్ఫే కమ్యూనలిజం గురించి ఏమన్నారో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా చూద్దాము. బిపిన్ చంద్ర ప్రకారం కమ్యూనలిజం అనేది హీల్ సీ త్రూ ద లెన్స్ ఆఫ్ ఐడియాలజీ. సో పీపుల్ యొక్క బిలీఫ్, ఒక సోషల్ ఇంట్రెస్ట్ మరియు ఒకే కామన్ సోషల్ ఇంట్రెస్ట్, ఎకనామిక్ మరియు పొలిటికల్, కామన్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ బీ లైక్ అ కమ్యూనలిజం అనేసి అన్నారు. ప్రొఫెసర్ రామ్ అహూజా ప్రకారము హీఈస్ అ ఇండియన్ సోషలిస్ట్, హ్యాస్ రిటన్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. While he discusses communalism, his definitions usually focuses on the tension and antagonism between different religions. So Professor Ram Ahuja ప్రకారము కమ్యూనలిజంని how he will define అంటే టెన్షన్స్, రిలీజియస్ గ్రూప్స్ మధ్య, వాటి మధ్య టెన్షన్స్, ఫైట్స్ ఎలా జరుగుతాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారు. నెక్స్ట్ మజుందార్ అండ్ మదన్, ఫేమస్ ఫర్ దేర్ వర్క్స్ ఇన్ సోషల్ ఆంథ్రోపాలజీ. సో దేర్ వర్క్స్ ఇన్ he is famous for his works in social anthropology. Notably, their works are an introduction to social anthropology is their work. They typically focus on, so Mazumdar and Madan focuses on castes and kinship and tribal structures rather than స్పెసిఫిక్ పొలిటికల్ కమ్యూనిజం కన్నా క్యాస్ట్, కిన్షిప్ మరియు ట్రైబల్ స్ట్రక్చర్స్ మీద ఫోకస్ చేస్తారు. పీడిఎఫ్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం వీడియోని ఒకసారి చూసి తర్వాత మళ్ళీ మర్చిపోతాము. రివిజన్ చేయాలి అంటే పీడిఎఫ్స్లో నుంచి మనం చదువుకునే దానికి ఇట్ విల్ బీ ఫ్లెక్సిబుల్. అందుకోసమే
పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 77th question. The Dowry Prohibition Act 1961 enacted by the Government of India came into force from భారత ప్రభుత్వం రూపొందించిన వరకట్న నిషేధ చట్టం 1961 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్ 20th May 1961, 1st June 1961, 20th June 1961, 1st July 1961. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1st July 1961. దీని ఆన్సర్ డీటెయిల్గా చూద్దాం. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961కి వచ్చేసరికి మనము ఇక్కడ మీరు 2 డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. చట్టం పాస్ అయింది మే 20న, మనకి చట్టం అనేది మే 20th పాస్ అయింది. కానీ అమల్లోకి ఎఫెక్టివ్ డేట్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే మాత్రం జూలై 1, 1961 నుంచి. సో కేమ్ ఇంటూ ఫోర్స్ వచ్చేసి జూలై 1, 1961. కానీ చట్టం అనేది ఎప్పుడు పాస్ అయింది అంటే మే 20th, 1961. ఈ టూ డిఫరెన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి ఈ యాక్ట్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే డెఫినేషన్ ఆఫ్ డౌరీ, ఇట్ డిఫైన్స్ డౌరీ యాజ్ ది ఎనీ ప్రాపర్టీ ఆర్ valuable security given or agreed to be given either directly or indirectly in connection with marriage. సో ఒకవేళ డౌరీ ఇచ్చినా గివింగ్ ఆర్ టేకింగ్ ఆఫ్ డౌరీ కాస్ పెనాలిటీ, మినిమం ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 5 years. సో మినిమం జైలు శిక్ష 5 ఏళ్ళు కానీ, అండ్ ఏ ఫైన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 15,000 అండ్ దేర్ విల్ బి అ ఫైన్ ఆఫ్ 15,000 ఫైన్ కూడా ఉంటుంది. ఆర్ ద వాల్యూ ఆఫ్ డౌరీ విచ్ ఎవర్ ఈస్ మోర్, ఆర్ 15,000 కానీ లేకపోతే వాళ్ళ డౌరీ వాల్యూ ఎంత ఉంటుందో అది కానీ ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే ఫైన్గా ఉంటుంది. డిమాండింగ్ డౌరీ ఇంప్రిజన్మెంట్ ఫర్ 6 months. ఒకవేళ ఎవరైతే డిమాండ్ చేస్తారో డౌరీ కోసం అనేసి వాళ్ళు 6 months జైలు అండ్ 6 months to 2 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అప్ టు 10,000 అనేది ఫైన్ ఉంటుంది. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ద అఫెన్స్ ఈస్ నాన్ బెయిలబుల్ అండ్ cognizable. Police can arrest without any warrant for the purposes of investigation. So ఇలా చేసినప్పుడు it will be non bailable and cognizable. అంటే పోలీసులు వచ్చేసి మనల్ని వితౌట్ వారెంట్ వచ్చి అరెస్ట్ చేసుకొని ఇన్వెస్టిగేట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 78th question. Consider the following statements. In the 15th Lok Sabha, the percentage elected women members in Lok Sabha had crossed 10% of its total strength for the first time. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 15వ లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యుల శాతం మొదటిసారి మొత్తం లోక్సభ సభ్యుల బలంలో 10% దాటింది. సెకండ్ స్టేట్మెంట్, ద 17th లోక్సభ హ్యాస్ ఎ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ members than before and it is the highest ever since the independence of India. 17వ లోక్సభ ఎన్నుకోబడిన మహిళా సభ్యుల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువ శాతం ఉంది మరియు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది అత్యధికంగా ఉంది. స్టేట్మెంట్ 3, ద ఉమెన్ మెంబర్స్ ఎలక్టెడ్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జనరల్ ఎలక్షన్స్ 2019 was 11.74% ఆఫ్ ఇట్స్ టోటల్ స్ట్రెంగ్త్. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొత్తం బలంలో ఎన్నికైన మహిళా సభ్యులు 11.74% ఉన్నారు. స్టేట్మెంట్ 4, the Women's Reservation Bill 2023 got the assent of the President on 28th September 2023. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ 28, 2023న రాష్ట్రపతి ఆమోదం పొందింది. విచ్ అమాంగ్ ద అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి? ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లలో
1, 2 and 4 statements are correct. So statement 3 అనేది incorrect. Except statement 3, remaining 3 are correct. దీన్ని డీటెయిల్‌గా చూద్దాము. ఇక్కడ స్టేట్మెంట్స్ యొక్క అనాలిసిస్ చూసినట్లయితే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 4 అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎందుకంటే 15th లోక్సభ, 17th లోక్సభ మరియు ఈ 2 లోక్సభస్లలో ఫస్ట్ టైం 10% అనేది ఉమెన్ ఎలక్టెడ్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి 10% దాటింది. దట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం. సో ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అది ఎంత వచ్చింది అప్రాక్సిమేట్‌గా అని అంటే 10.86% అనేది మనకి వచ్చింది. ఎంతమంది అంటే 59 మహిళలు ఎలక్ట్ అయ్యారు 15th లోక్సభలో. అది 2009లో జరిగింది. నెక్స్ట్ మనకి 17th లోక్సభ వచ్చేసి 2019లో జరిగింది. ఇందులో మనకి 78 మహిళలు ఎన్నికయ్యారు. ఇందులో మనకి ఆల్మోస్ట్ 14.36% అనేది ఉమెన్ మెంబర్స్ అనేది ఎలక్ట్ అయ్యారనమాట. సో దిస్ ఈస్ ద హయ్యర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్. ఇండిపెండెన్స్ తర్వాత లోక్సభలో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది దిస్ వాజ్ ద ఫస్ట్ టైం హైయెస్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ ఉమెన్ మెంబర్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 11.74 మెంబర్స్ అనేది ఎలక్ట్ అయ్యారు అనేసి అన్నారు. కానీ నిజానికి అది 8% మాత్రమే అనమాట. సో ఓన్లీ 14 members were elected out of 175 members. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఈవెన్ మనకి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. రివైజ్ చేసుకోండి, ఇదంతా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ 79th question. Under the pressure of groups interested in linguistic regionalism, the President of Constituent Assembly of India has appointed the Linguistic Provinces Commission to report on creation of provinces of Andhra, Karnataka, Kerala and Maharashtra. In which year was this commission appointed and who was it chaired by? So భాషా ప్రాంతీయంపై ఆసక్తి ఉన్న సమూహాల ఒత్తిడితో భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వడానికి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారు మరియు దానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 1948 జస్టిస్ ఫజల్ అలీ, ఆప్షన్ 2 1949 పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 3 1915 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 4 1948 జస్టిస్ ఎస్కే దర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1948 జస్టిస్ ఎస్కే దర్. దీని డీటెయిల్ ఆన్సర్ చూద్దాము. సో దర్ కమిషన్ అనేది మనకి లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ అనేవి ఫామ్ చేయాలా వద్దా అనేసి ఫస్ట్ కమిటీ, ఇది ఫస్ట్ కమిటీ అన్నమాట. ఫాలోయింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేర్ వాజ్ ఏ స్ట్రాంగ్ డిమాండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా ఫర్ ది రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ ఏ లింగ్విస్టిక్ బేసిస్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉండే అన్నమాట, భాష పరంగా ఒక రాష్ట్రాలని డివైడ్ చేయండి అనేసి. అందుకోసం అనేసి ఒక కమిషన్ని అనేది అపాయింట్ చేశారు. ఈ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే జూన్ 1948లో ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ని అపాయింట్ చేశారు. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ని అపాయింట్ చేశారు. దీనికి చైర్పర్సన్గా మనకి జస్టిస్ ఎస్కే దర్ గారు ఉన్నారు. హీ ఈజ్ అ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్. టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ప్రొవిన్సెస్ లైక్ ఆంధ్ర, కర్ణాటక, కేరళ అండ్ ఈ కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే కొత్త స్టేట్స్ భాషపరంగా కొత్త స్టేట్స్ ఫామ్ చేయాలి అన్నారు కదా. ఆంధ్రాలో తెలుగు వాళ్ళు, కర్ణాటకలో కన్నడ, కేరళలో మలయాళం అలా అనేసి.
అందుకోసం అలా ఫార్మ్ చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉందా లేదా? అలా ఫార్మ్ చేయడానికి కుదురుతుందా లేదా? అనేసి దాని మీద ఓవరాల్ చెక్ చేయడానికి, దాని మీద ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చూడటానికని మనకి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్‌ని అపాయింట్ చేయడం జరిగింది. దీనికి రిపోర్ట్ ఏమొచ్చింది అంటే, దీని ఫైనల్‌గా ఏం వర్డిక్ట్ వచ్చిందంటే, ద కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ డిసెంబర్ 1948. 1948 డిసెంబర్‌లో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అనేది మనకి రిపోర్ట్‌ని సబ్మిట్ చేసింది. రికమెండింగ్ దట్ రీఆర్గనైజింగ్ ఆఫ్ స్టేట్స్ టు బి బేస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ రాదర్ దాన్ ది ఓకే. వీళ్ళొచ్చేసేసి లింగ్విస్టిక్ బేస్డ్ మీద స్టేట్స్‌ని ఫార్మ్ చేయడానికి అపోజ్‌గా ఈ రిపోర్ట్ అనేది వచ్చింది. సో, ఫస్ట్ రిపోర్ట్ ఈజ్ మనకి లింగ్విస్టిక్ బేస్డ్ మీద స్టేట్స్ అనేవి ఫార్మ్ అవ్వద్దు అనేసి రిపోర్ట్ అనేది ఇచ్చారు. మనకి లింగ్విస్టిక్ బేస్డ్ మీద ఇంకా టోటల్‌గా మనకి 3 కమిషన్స్ అనేవి ఉన్నాయి. వాటి సీక్వెన్స్ ఎలా ఉందో మనము చూడాలి. ఫస్ట్ అయితే మనకి 1948లో దార్ కమిషన్ అనేది ఫార్మ్ అయింది. ఇది ఏమిచ్చింది ఫైనల్‌గా రిపోర్ట్ అంటే, లాంగ్వేజ్ బేస్డ్ మీద స్టేట్స్ అనేవి ఫార్మ్ అవ్వద్దు. అడ్మినిస్ట్రేటివ్ ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి మనము అని దీని రిపోర్ట్‌లో ఇచ్చింది. జేవీపీ కమిటీ 1948లోనే వచ్చింది. దిస్ ఈజ్ లాటర్. దర్ కమిషన్ అనేది ఫస్ట్, దాని తర్వాత మనకి జేవీపీ కమిటీ అనేది వచ్చింది. జేవీపీ అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. దే ఆర్ ఆల్సో ఫార్మల్లీ రిజెక్టెడ్ లాంగ్వేజ్ యాజ్ ది బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్ అట్ దట్ టైమ్. సో, వీళ్ళు కూడా ఏం చేశారంటే, లాంగ్వేజ్ పరంగా స్టేట్స్ అనేవి డివైడ్ అవ్వకూడదు అని వీళ్ళు కూడా రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ 1953లో మనకి ఫజల్ అలీ కమిషన్ అనేది వచ్చింది. అపాయింటెడ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ పొట్టి శ్రీరాములు. మనకి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర స్టేట్ అనేది ఫార్మ్ అవ్వాలని నిరాహార దీక్ష చేసి, నిరాహార దీక్ష చేసి చనిపోయారు కదా! దాని తర్వాత మనకి ఫజల్ అలీ కమిషన్ అనేసి 1953లో వచ్చింది. దిస్ కమిషన్ ఫైనల్లీ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ది రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. సో, ఫైనల్‌గా ఫజల్ అలీ కమిషన్ అనేది లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్స్‌ని డివైడ్ చేయొచ్చు అని ఇది రిపోర్ట్‌లో మెన్షన్ చేసింది. దీనివల్ల మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అనేది వచ్చి, దీని ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఫార్మ్ అయిందనమాట. నెక్స్ట్ మీకు చెప్పేది అర్థమైతుంది కదా మొత్తం? ఒకవేళ మీకు బాగా అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వెషన్. 80th question. Consider the following statements about the Assam movement. అస్సాం ఉద్యమం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్స్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1. The Assam movement led by all Assam Students Union AASU was started in the year 1983. All Assam Students Union నేతృత్వంలో అస్సాం ఉద్యమం 1983 సంవత్సరంలో ప్రారంభమైంది. స్టేట్మెంట్ 2. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అస్సాం మూవ్మెంట్ ఈజ్ టు ఐడెంటిఫై ద మైగ్రెంట్ పీపుల్, ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ కాన్స్టిట్యూషనల్, లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్గార్డ్స్ టు ద బంగ్లాదేశీ మైగ్రెంట్స్ ఇన్ అస్సాం. అస్సాంలో ఉద్యమం యొక్క లక్ష్యం వలస ప్రజలను గుర్తించడం మరియు అస్సాంలోని బంగ్లాదేశ్ వలసదారులకు రాజ్యాంగ, శాసన మరియు పరిపాలన పరమైన రక్షణను అందించడం. Statement 3. The Assam movement was officially ended on 15th August 1989 after coming to an understanding with the Government of India, which found official expression in the Memorandum of Understanding, popularly known as Assam Accord. భారత ప్రభుత్వం ఉద్యమ నేతలతో ఒక అవగాహనకు వచ్చింది తర్వాత అస్సాం అకార్డ్ గా ప్రసిద్ధి చెందిన అధికారిక అవగాహన ఒప్పందం కుదురుకున్న తరువాత అస్సాం ఉద్యమం అధికారికంగా 15 ఆగస్ట్ 1989న ముగిసింది. విచ్ ఆఫ్ ది అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది ఆర్ ఏవి సరైనవి? సో, పైన ఇచ్చిన 3 స్టేట్మెంట్స్‌లలో ఏది సరైన స్టేట్మెంట్స్ అంటే, ఆల్ ఆఫ్ దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్
రాంగ్. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్‌లలో ఏది కరెక్ట్ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబోవ్. దీని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాము. సో, ద అస్సాం మూవ్‌మెంట్ ఆర్ అస్సాం అజిటేషన్ యాక్చువల్లీ బిగాన్ ఇన్ 1979. సో, మనకి ఫస్ట్ ఆప్షన్‌లో ఈ అస్సాం మూవ్‌మెంట్ అనేది 1983లో స్టార్ట్ అయింది అన్నారు. అది రాంగ్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1979లో స్టార్ట్ అయింది. సో, దిస్ మూవ్‌మెంట్ వాస్ ఐడెంటి సో, ఈ మూవ్‌మెంట్‌ని ఎందుకు చేశారు అనంటే, అస్సాం ఉద్యమం మెయిన్ టార్గెట్ బంగ్లాదేశ్ వలసదారులను పంపించడం, వాళ్ళకు రక్షణ కల్పించడం కాదు. అందుకే ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ అన్నీ తప్పే. అందుకోసమే మనకి ఇక్కడ వచ్చిన 3 ఆప్షన్స్ కూడా తప్పే అయ్యాయి. సో, ఈవెన్ మనకి ఎప్పుడు మనకి ఇది ఎండ్ అయింది అనేసి అంటే 1985 ఆగస్ట్ 15న మనకి ఈ అస్సాం ఎజిటేషన్ అనేది ముగిసిపోయింది. దాన్నే మనము అస్సాం అకార్డ్ అంటాము. ఈ అస్సాం అకార్డ్ అన్న విషయం కరెక్ట్‌గానే ఇచ్చారు గానీ స్టేట్మెంట్‌లో. ఈ ఇయర్ అనేది తప్పిచ్చారు. 1989లో ఇది ఎండ్ అయిందని ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ 1985. ఐ హోప్ యూ గైస్ హాడ్ అండర్‌స్టూడ్ వాట్ ఐ హావ్ టోల్డ్ టిల్ నౌ. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి. దాంతో పాటు మీకు ఏమన్నా టాపిక్స్ డౌట్‌గా ఉంటే కామెంట్ సెషన్‌లో మెన్షన్ చేయండి. నేను క్లియర్ చేసేకి ట్రై చేస్తాను. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి ప్రిపేర్ అయితూ ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ.